Here, frequently used inequalities. Today you discuss about frequently used inequalities. These are the solving the equations or solving the inequalities by using these methods. ఇన్ఈక్వాలిటీస్ వస్తే వాటిని సాల్వ్ చేయడానికి మనకి ఈ మెథడ్స్ ఉపయోగపడతాయి. దీస్ ఆర్ ద ఫండమెంటల్స్. మనకి మెయిన్స్లో కానీ అడ్వాన్స్లో కానీ లోకల్ స్టేట్ ఎగ్జామ్స్లో కానీ ఈ ఫండమెంటల్స్ మనకి చాలా అవసరం. ఈ ఫండమెంటల్స్లో ఫస్ట్ కాన్సెప్ట్ ఈ ఎక్స్ మైనస్ ఆల్ఫా ఇంటూ ఎక్స్ మైనస్ బీటా నేను ఎఫ్తో డినోట్ చేశానట. ఫస్ట్ ఇక్కడ ఆల్ఫా బీటాలు అనేవి దీని ఈక్వేషన్గా తీసుకుంటే ఇన్ఈక్వాలిటీ కాకుండా అవి రియల్గా రూట్స్ అవుతాయి. అంటే అర్థం ఏంటంటే ఒక ఈక్వేషన్ ఒక ఇన్ఈక్వాలిటీని సాల్వ్ చేయాలంటే ఫస్ట్ దాని రిలేటివ్గా ఉండేటటువంటి ఈక్వేషన్స్ని కి రూట్స్ క్యాలిక్యులేట్ చేయాలి. దట్ మీన్స్ ఆల్ఫా బీటా ఆర్ ద రూట్స్. నెక్స్ట్ దిస్ ఈజ్ లెస్ దాన్ 0. This expression less than 0. This equation has roots alpha beta. Less than 0 కనుకైతే దీని యొక్క సొల్యూషన్ x వాల్యూ అంటే దట్ ఈస్ కాల్డ్ సొల్యూషన్. We find the value of x, that means we find the solution. x is nothing but solution. x అనేది ఆల్ఫా బీటా మధ్యనే ఉంటుంది. x lies between alpha and beta. That is the denotation is x belongs to ఓపెన్ ఇంటర్వెల్ ఆల్ఫా బీటా. ఇక్కడ ఆల్ఫా అనేది ఏ సెట్ అయినా ఆర్డర్ పేరు నాన్న, ముందు స్మాల్ ఉంటుంది తర్వాత బిగ్ ఉంటుంది. ఇక్కడ రిలేషన్ ఇచ్చుకోవాలి. నువ్వు కనుక్కున్న రూట్స్లో చిన్న రూట్ ఎడబెట్టాలి, పెద్ద రూట్ ఎడబెట్టాలి నాన్న. అంటే ఎక్స్ లైజ్ బిట్వీన్ ద రూట్స్. ఒకవేళ గ్రేటర్ దాన్ కనుక వస్తే ఎక్స్ డస్ నాట్ లైజ్ బిట్వీన్ ద రూట్స్. ఆల్ఫా బీటాల మధ్య ఉండదు. అంటే ఇంకెక్కడ ఉంటుంది? రియల్ లైన్లో ఆల్ఫా బీటాలు కాకుండా మైనస్ ఇన్ఫినిటీ టు ఆల్ఫా యూనియన్ బీటా టు ఇన్ఫినిటీ. అంటే ఏంటంటే ఒక ఇన్ఈక్వాలిటీ సాల్వ్ చేయాలంటే ఒక క్వాడ్రాటిక్ ఇన్ఈక్వాలిటీ, నాట్ క్యూబిక్. క్యూబిక్ అంటే ఆల్రెడీ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, ఆ మెథడ్లో వెళ్ళిపోవాలి. కూడా ఆర్డర్ ఆఫ్ సైన్స్ తీసుకొని రియల్ లైన్ మీద ప్లాట్ చేస్తే క్యూబిక్ అండ్ 4th డిగ్రీ 5th డిగ్రీ 7th డిగ్రీ అని ఏ డిగ్రీ అయినా అవుతుంది. ఓన్లీ క్వాడ్రాటిక్ ఇది అప్లికబుల్ అవుతుంది. ఇక్కడ చూడడం మనం రియల్ లైన్ డ్రాప్ చేస్తే ఆల్ఫా బీటా రూట్స్ రాస్తాయి. ఇది ఆల్ఫా, దిస్ ఇస్ బీటా. దిస్ టూ ఆర్ లై బిట్వీన్ ద మైనస్ ఇన్ఫినిటీ టు ప్లస్ ఇన్ఫినిటీ. దట్ మీన్స్ రియల్ లైన్ అన్నారు. దట్ మీన్స్ ఇక్కడ ఎఫ్ లెస్ దాన్ 0, ఎక్స్ లైస్ బిట్వీన్ ద రూట్స్. ఎక్స్ మీన్స్ రూట్స్. సొల్యూషన్ ఆల్ఫా బీటా మధ్య ఉంటుంది. ఎఫ్ గ్రేటర్ దాన్ 0 రెండు ప్లేసెస్లో వస్తుంది. ఎఫ్ గ్రేటర్ దాన్ 0, దట్ మీన్స్ అవుట్ సైడ్ ద రూట్స్. సొల్యూషన్ ఈజ్ లైస్ అవుట్ సైడ్ ద రూట్స్ నాన్న. అవుట్ సైడ్ ద రూట్స్ ఉంటాయి. ఇటువంటి వాటిలో మనకి ఏదైనా నీకు ఒక ఈక్వేషన్ ఇన్ఈక్వాలిటీ ఇస్తే ఫస్ట్ రూట్స్ ఫైండ్ చేయాలి. రూట్స్ ఫైండ్ చేసిన తర్వాత అది లెస్ దాన్ 0 కనుకైతే లై బిట్వీన్ ద రూట్స్, గ్రేటర్ దాన్ 0 అయితే ఎక్స్ డస్ నాట్ లై బిట్వీన్ ద రూట్. లై బిట్వీన్ ద రూట్స్ మీన్స్ ఎక్స్ బిలాంగ్స్ టు ఆల్ఫా అండ్ బీటా. డస్ నాట్ లై బిట్వీన్ ద రూట్స్ మీన్స్ ఎక్స్ లైస్ మైనస్ ఇన్ఫినిటీ టు ఆల్ఫా యూనియన్ బీటా టు ఇన్ఫినిటీ. ఇలా ఏది ఇచ్చినా మనం అబ్జర్వ్ చేసుకోవచ్చు. అర్థమవుతుందా? ఇది ఇన్ఈక్వాలిటీస్ని సాల్వింగ్ ప్రాసెస్. ఫస్ట్ వీ ఫైండ్ ద రూట్స్ ఆఫ్ దట్ ఈక్వాలిటీ అండ్ దెన్ వీ డిసైడ్ ద సొల్యూషన్ ఆఫ్ దట్ ఈక్వేషన్ లై బిట్వీన్ ద రూట్స్, లైస్ అవుట్ సైడ్ ద రూట్స్. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. Next, we take one example. X square less than or equal to a square. That implies x square minus a square less than or equal to 0. First, ఈ ఇన్ఈక్వాలిటీని సాల్వ్ చేయాలంటే ఫస్ట్ we find the roots. That means we write it in factor form. Roots are minus a to a. X values minus a plus a. Here
దే ఆస్క్, నేను ఈ రూట్స్ ఈ ఎక్స్ప్రెషన్ ఎఫ్తో డినోట్ చేశాను. ఇక్కడ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 ఉంది కాబట్టి లైస్ బిట్వీన్ ద రూట్స్. లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అయితే లైస్ బిట్వీన్ ద రూట్స్. దట్ మీన్స్ ఎక్స్ బిలాంగ్స్ టు -a to a, -a to a. దట్ మీన్స్ ఈ ఎక్స్ప్రెషన్ ఈ ఇన్ఈక్వాలిటీని సాల్వ్ చేయాలంటే ఫస్ట్ నువ్వు చేయాల్సింది ఏంటంటే రూట్స్ క్యాలిక్యులేట్ చేయడం. రూట్స్ క్యాలిక్యులేట్ చేసిన తర్వాత అది లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 మెన్షన్ చేశాడు కాబట్టి ఆ రూట్స్ మధ్య ఎక్స్ వాల్యూస్ అంటే సొల్యూషన్స్ ఉంటాయని. దట్ మీన్స్ ఎక్స్ బిలాంగ్స్ టు -a to a. నెక్స్ట్ వీ గెట్ అనదర్ ఎగ్జాంపుల్. ఫర్ ఎగ్జాంపుల్ దీనికే లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఉంది, దాన్ని గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు తీసుకుంటే రూట్ సేమ్. బట్ -a to a గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు a ఉంది కాబట్టి 0 ఉంది కాబట్టి ఇది గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 కాబట్టి అవుట్ సైడ్ ద రూట్స్ ఏ రూట్స్ ఆర్ -a. అవుట్ సైడ్ అంటే -aకి ఈ వైపు ఏ ఆ వైపు ఉంటుంది. అంటే ఎఫ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 కాబట్టి ఎక్స్ బిలాంగ్స్ టు ఓపెన్. ఇప్పుడు ఇన్ఫినిటీ దగ్గర ఓపెన్ ఇంటర్వెలే మెన్షన్ చేయాలి. ఓపెన్ ఇంటర్వల్ -∞ to ఈక్వాలిటీ మెన్షన్ చేశాడు. ఇక్కడ ఈక్వాలిటీ ఉంది కాబట్టి క్లోజ్డ్, ఇక్కడ ఈక్వాలిటీ ఉంది కాబట్టి క్లోజ్డ్, ఇక్కడ ఈక్వాలిటీ ఉంది కాబట్టి క్లోజ్డ్, ఇక్కడ ఓపెన్. ఎందుకంటే ఇన్ఫినిటీ దగ్గర ఓపెన్ పెట్టాల్సింది ఎప్పుడు. ఈ రెండు ఎగ్జాంపుల్ నీకు యూస్ఫుల్ అవుతుంది ఇన్ఈక్వాలిటీస్ని సొల్యూషన్ చేయాలంటే. నెక్స్ట్ we go to, this is the quadratic equation. I denote it is an f. Alpha beta are the roots of this quadratic equation. ఇప్పుడేమో రూట్స్ క్యాలిక్యులేట్ చేసి ఐ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అయితే లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అయితే కండిషన్స్ నోట్ చేసుకున్నాం. ఇప్పుడు ప్రెజెంట్ పొజిషన్ ఈస్ we discuss about expression and x square quotient. A means x square quotient. ఎక్స్ప్రెషన్ ఎక్స్ స్క్వేర్ కోషెంట్ బేస్ చేసుకొని ఇన్ఈక్వాలిటీ సొల్యూషన్ క్యాలిక్యులేట్ చేస్తాం. వీ అబ్జర్వ్ దట్ దిస్ టైప్ ఆఫ్ సొల్యూషన్స్ ఓన్లీ ఏ క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ ఆర్ ఏ క్వాడ్రాటిక్ ఇన్ఈక్వాలిటీకే పాసిబుల్ అవుతుంది. క్వాడ్రాటిక్ మీన్స్ సెకండ్ డిగ్రీ ఈక్వేషన్ ఆర్ సెకండ్ డిగ్రీ ఇన్ఈక్వాలిటీకే ఉపయోగపడుతుంది. నేను ఒక టేబులర్ ఫామ్ చేశాను. ఇక్కడ ఎఫ్ మీన్స్ క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్, ఎఫ్ ఈక్వల్ టు 0 మీన్స్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్, అది రిలేషన్. ఫస్ట్ ఎఫ్ దట్ మీన్స్ క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ లెస్ దాన్ 0 అండ్ ఎక్స్ స్క్వేర్ కోషెంట్ ఈజ్ ఏ ఈజ్ గ్రేటర్ దాన్ 0. ఈ రెండింటికి ఇది లెస్ దాన్ అయితే ఇది గ్రేటర్ దాన్. 0 కంటే ఎక్కువ అయితే పాజిటివ్, 0 కంటే తక్కువ అయితే నెగటివ్. ఈ రెండింటికి ఒకటి గ్రేటర్ దాన్ 0 ఒకటి లెస్ దాన్ 0 ఉంది కాబట్టి వీటిని మనం ఆపోజిట్ సైన్స్ అంటాం. దే ఆర్ కాల్డ్ ఆపోజిట్, దే హ్యావ్ ఆపోజిట్ సైన్స్. నెక్స్ట్ ఎఫ్ గ్రేటర్ దాన్ 0 ఏ లెస్ దాన్ 0. ఇది గ్రేటర్ దాన్ 0 అయితే ఇది లెస్ దాన్ 0, ఇక్కడ లెస్ దాన్ 0 అయితే ఇది గ్రేటర్ దాన్ 0 ఉంది. ఈ రెండింటికి ఆపోజిట్ సైన్స్. ఈ రెండు పొజిషన్స్లో కంపల్సరీ ఎక్స్ లై బిట్వీన్ ద రూట్స్. ఆల్ఫా బీటా ఆర్ ద రూట్స్ అని ఆల్రెడీ ఇంక్లూడ్ చేసాం. ఎక్స్ అనేది ఆల్ఫా బీటా మధ్య ఉంటుంది, లై బిట్వీన్ ద రూట్స్. దట్ మీన్స్ ఎక్స్ బిలాంగ్స్ టు ఓపెన్ ఇంటర్వెల్ ఆల్ఫా బీటా. దిస్ ఈజ్ ఓపెన్ ఇంటర్వెల్. ఒక ఈక్వేషన్కి క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి రెండు రూట్సే ఉంటాయి. ఒక క్వాడ్రాటిక్ ఇన్ఈక్వాలిటీకి సొల్యూషన్ అంటే ఇన్ఫైనైట్ మెనీ వాల్యూస్. దిస్ సెట్ ఈజ్ నాట్ ఏ 2 values. It contains infinite many values lie between the roots alpha and beta. చాలా వాల్యూస్ ఉంటాయి వీటి మధ్య. ఈ ఓపెన్ ఇంటర్వెల్ అంటే మీనింగ్ అదే. అదే ఈక్వేషన్ తీసుకుంటే రెండే ఉంటాయి రూట్స్. ఇన్ఈక్వాలిటీ తీసుకుంటేనేమో ఇన్ఫైనైట్ మెనీ వాల్యూస్ ఉంటాయి రిలేషన్ అది. నెక్స్ట్ వీ గో టు ది నెక్స్ట్ రిలేషన్. ఎఫ్ లెస్ దాన్ 0, ఎక్స్ప్రెషన్ లెస్ దాన్ 0, ఏ లెస్ దాన్ 0. దట్ మీన్స్ సేమ్ సైన్స్. ఇట్ హ్యాస్ సేమ్ సైన్స్. ఇట్ హ్యాస్ సేమ్ సైన్స్. ఈ రెండింటికి సేమ్ సైన్స్ ఉన్నాయి. ఎక్స్ డస్ నాట్ లై బిట్వీన్ ద రూట్స్. దట్ మీన్స్ ఈ రూట్స్ మధ్య ఉండవు. రియల్ లైన్లో అవుట్ సైడ్కి వెళ్ళిపోతాయి. ఆల్ఫాకి లెఫ్ట్, బీటాకి రైట్ వెళ్తుంది రియల్ లైన్ మీద. -∞ to ఆల్ఫా ఓపెన్ ఇంటర్వెల్ యూనియన్
ఓపెన్ ఇంటర్వల్ బీటా టు ఇన్ఫినిటీ. ఈ అవుట్ సైడ్ ద రూట్స్ ఉంటాయి. ఇక్కడ అబ్జర్వేషన్ గమనించండి. ఇక్కడ మనం మాట్లాడుకునేది ఏంటంటే we talk about expression and quotient of x square. This is the most important. ఇందాక రూట్స్ వస్తే ఓన్లీ ఎక్స్ప్రెషన్ మీద డిపెండ్ అయ్యాను మనం. ఈ డిపెండెన్స్ అనేది ఇంక్లూడింగ్ ద కోషంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్, దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఇంకో విషయం ఏంటంటే మీకు చెప్తాను, ఒక ఈక్వేషన్, ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్, ఒక సెకండ్ డిగ్రీ ఈక్వేషన్, ఇట్ హ్యాస్ ఓన్లీ 2 రూట్స్. బట్ one quadratic inequality has infinite many values. That is the most important. Here we go to the one example. Solve 2x square minus 3x plus 1. First we find the roots. ప్రాసెస్ ఆఫ్ ద రూట్స్. రూట్స్ అంటే ఈక్వల్ టు 0 తీసుకొని నువ్వు చేయొచ్చు. 1/1, 1/2 రూట్స్ వచ్చినాయి. ఈ ఎక్స్ప్రెషన్ నేను ఎఫ్తో డినోట్ చేశాను ఎక్స్ప్రెషన్ని. దిస్ ఈజ్ లెస్ దాన్ 0. వాట్ ఈస్ ఎక్స్ స్క్వేర్ కోషంట్ 2? ఇట్ ఈస్ గ్రేటర్ దాన్ 0. It is greater than 0. These both are opposite signs. Greater than 0, less than 0. That means it has opposite signs. Then x belongs to 1/2, 1. First least value 1/2 first వేయాలి, తర్వాత 1 వేయాలి. దట్ ఈస్ సొల్యూషన్ ఈజ్ 1/2, 1. ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, ఫస్ట్ నువ్వు చేయాల్సింది ఏంటంటే ఎక్స్ప్రెషన్ రూట్స్ క్యాలిక్యులేట్ చేయటం మనం చేయాల్సిందే. రూట్స్ కనుక లెస్ దాన్ 0 అయితే, A2 గ్రేటర్ దాన్ 0 కనుక అయితే, ఆపోజిట్ సైన్స్ కనుక్కుంటే కంపల్సరీగా లై బిట్వీన్ ద రూట్స్. సొల్యూషన్, it is not a single 2 values, it contains infinite many values. We observe that. This is the one of the example for the above statement. Here we take one question. Solve x greater than root of 1 minus x. This is the inequality. Solving the inequalities. First, we take right side. It is the root. In the root, any value inside the root, it is always greater than or equal to 0. That means x less than or equal to 1. This is the one of the x value. Next we go to the solving process. We eliminate the root, that means squaring on both sides. ఆ సాల్వింగ్ ప్రాసెస్లో నువ్వు రూట్ ఎలిమినేట్ చేస్తే కానీ ఎక్స్ వాల్యూస్ రాదు. అందువల్ల స్క్వేర్ చేస్తే స్క్వేర్ రూట్ జస్ట్ దానికంటే ముందు ఇంకోటి, ఈ స్క్వేర్ రూట్ ఆల్వేస్ పాజిటివ్. ఎక్స్ అనేది స్క్వేర్ రూట్ కంటే పెద్దది. అంటే స్క్వేర్ రూటే పాజిటివ్ అయినప్పుడు ఆటోమేటిక్గా దానికంటే పెద్ద వాల్యూ కూడా పాజిటివ్ అవుతుంది. దట్ మీన్స్ ఎక్స్ ఈజ్ పాజిటివ్. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. నీకు వచ్చే సొల్యూషన్ సెట్లో ఉండేటటువంటి ప్రతి ఎక్స్ వాల్యూ పాజిటివ్ అయి ఉండాలనేది ఇంపార్టెంట్. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేసాము. ఎక్స్ గ్రేటర్ దాన్ 1 minus x. స్క్వేర్ క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ వచ్చింది, ఇన్ఈక్వాలిటీ వచ్చింది. దీన్ని సెకండ్ డిగ్రీ క్వాడ్రాటిక్గా తీసుకుంటే -b ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ b స్క్వేర్ మైనస్ 4ac/2a వాల్యూ తీసుకున్నాం. అది రూట్స్ వచ్చేసినాయి. మనకి ఎక్స్ప్రెషన్ పాజిటివ్, ఎక్స్ స్క్వేర్ కోషంట్ a1 ఈజ్ పాజిటివ్. దే హ్యావ్ ద సేమ్ సైన్స్ అయి ఉండాలి. అయితే సేమ్ సైన్స్ అయితే ఈ రూట్స్ మధ్య ఉండదు, వాల్యూస్ అవుట్ సైడ్ ద రూట్స్ ఉంటుంది. రియల్ లైన్ డ్రాప్ చేశాను, ఇక్కడ 0, ఇక్కడ ఒక రూటు, ఇక్కడ ఒక రూట్ ఉంది. ఇది స్మాల్ కంపేర్ టు దిస్. ఇక్కడ వన్ రూట్ ఆల్రెడీ స్టార్టింగ్లో వచ్చింది, అది నోట్ చేసాం. ఇది ప్లస్ ఇన్ఫినిటీ. అంటే ఇక్కడ వాల్యూస్ ఎక్స్ వాల్యూస్ అబౌవ్ దిస్ వాల్యూ, బిలో దిస్ వాల్యూ ఉంటాయి. దట్ మీన్స్ ఇట్ హ్యాస్ ద సేమ్ సైన్స్ అకార్డింగ్ టు లాస్ట్ కండిషన్. ఫస్ట్ ఈ అనదర్ అజంప్షన్ ఈస్ ఎక్స్ ఈజ్ ఆల్వేస్ పాజిటివ్. పాజిటివ్ అంటే ఈ వైపు ఉంటుంది సొల్యూషన్ అనేది, పాజిటివ్ సొల్యూషన్. పాజిటివ్ ఇక్కడి నుంచి తీసుకోవాలి, అంటే దిస్ వాల్యూ అప్ టు దిస్. నెగటివ్ నెగ్లెక్ట్ చేసేయాలి, ఇది నెగటివ్, ఎందుకంటే ఎక్స్ ఈజ్ పాజిటివ్ వచ్చింది కాబట్టి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1.
ఎక్స్ అనేది 1 అయి ఉండాలి, దానికంటే తక్కువ అయి ఉండాలి, ఈ వైపు వచ్చేస్తుంది. ఈ రెండింటికి 2 లైన్స్, ఇట్ ఈస్ ద కామన్ సొల్యూషన్. ఇది కామన్ సొల్యూషన్ అవుతుంది. అంటే లీస్ట్ వాల్యూ వచ్చేలకి ఇది, గ్రేటెస్ట్ వాల్యూ 1. దట్ మీన్స్ ఇట్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఉంది కాబట్టి క్లోజ్ ఇంటర్వెల్ రాయాలన్నా. దిస్ ఈస్ ద సొల్యూషన్ ఆఫ్ ద ఈక్వేషన్. ఓపెన్ ఇంటర్వెల్ -1 ప్లస్ √5/2, 1 ఈస్ ద సొల్యూషన్. ఓకే. ఓకే, నెక్స్ట్ కాన్సెప్ట్ ఫంక్షన్. ఫంక్షన్ అనేది యాక్చువల్ సబ్జెక్ట్లోకి ఎంటర్ అయ్యాం. ఇప్పుడు దాకా ఇంట్రడక్షన్ చెప్పుకున్నాం, ఇప్పుడు సబ్జెక్ట్లోకి ఎంటర్ అయ్యాం మనం. ఇక్కడ ఫస్ట్ డెఫినేషన్ ఆఫ్ అ ఫంక్షన్ ముందు కొద్దిగా డిస్కషన్ చేసుకున్నాం. సో వాట్ ఈస్ ద ఫంక్షన్, హౌ టు ఫార్మ్ ద ఫంక్షన్, వన్ క్వాంటిటీ టు అదర్ క్వాంటిటీ, అసలు వాట్ ఈస్ ద రిలేషన్, వాట్ ఈస్ ద ఫంక్షన్ అనే థింగ్స్ని మనం డిస్కస్ చేసుకున్నాం. ఫస్ట్ ఫంక్షన్. ఫంక్షన్ అనే టర్ము ఎలా యూజ్ చేస్తామంటే, ఇట్ ఈస్ ద, ఫర్ ఎగ్జాంపుల్, ఇన్ నేచర్, ఇన్ జనరలీ ఇన్ మ్యాథమెటిక్స్, there are two quantities. One is independent quantity and other is dependent quantity. Independent quantity మీద dependent quantity బేస్ అయ్యారు. వాట్ ఈస్ ద ఇండిపెండెంట్, వాట్ ఈస్ ద డిపెండెంట్ ఇంపార్టెంట్. ఇక్కడ ఒక ఫిజికల్ క్వాంటిటీ తీసుకున్నాం, స్పియర్. యు నో అబౌట్ ద స్పియర్. స్పియర్ వాల్యూమ్కి ఫార్ములా 4/3πr³. ఇక్కడ V is equal to volume, R equal to radius. V equal to volume, R equal to radius. నీకు రేడియస్ లేదు, వాల్యూమ్ క్యాలిక్యులేట్ చేయలేవు. దట్ మీన్స్ వాల్యూమ్ ఈజ్ డిపెండ్ ఆన్ ద రేడియస్. ఎలా డిపెండ్ అయింది? ఈ ఫార్ములా బేస్ డిపెండ్ అయింది. దిస్ ఫార్ములా ఈజ్ రిలేషన్ బిట్వీన్ ఇండిపెండెంట్ అండ్ డిపెండెంట్ క్వాంటిటీ. నువ్వు రేడియస్ లేదు, వాల్యూమ్ క్యాలిక్యులేట్ చేయలేవు. మళ్ళీ ఏ ఫార్ములాతో క్యాలిక్యులేట్ చేయాలంటే 4/3πr³. దట్ మీన్స్ వాల్యూమ్ ఆఫ్ ద sphere depend on the radius. Generally we would be denoted by volume f of r. For example, we calculate the surface area of the sphere. Surface of the sphere also depend on the radius, 4πr². That means here f denotes the formula. We find volume or surface area, something. Here f is define the formula, relation. వాల్యూమ్ క్యాలిక్యులేట్ చేయడానికి నీకు అప్లై చేసేటటువంటి ఒక రిలేషన్ ఎఫ్ అనేది. V is the function of r. F is purely a symbol. It is only symbol. What is the relation అనేది సింపుల్. ఎఫ్ అనేది డినోట్ చేస్తుంది. It is used to represent the dependence of quantity on the other. ఆ ఎఫ్ అనేది ఒక క్వాంటిటీ మీద ఇంకో క్వాంటిటీ ఎలా డిపెండ్ అయి ఉన్నది అనేది ఇండికేట్ చేసేదే ఎఫ్. దట్ మీన్స్ దాని ఇంపార్టెన్సే అది. ఇక్కడ రేడియస్ అనేది, వాల్యూమ్ అనేది ఈ రేడియస్ మీద ఎలా డిపెండ్ అయినది అంటే 4/3πr³ లాగా డిపెండ్ అయినది. ఆ 4/3πr³ ఎఫ్తో డినోట్ చేస్తాం. ఏ క్వాంటిటీ అయినా కూడా కంపల్సరీ డిపెండెన్స్ అనేది ఇంపార్టెంట్. ఆ డిపెండ్ అనేది మనం మ్యాథమెటికల్గా ఎలా తీసుకుంటాం, నేచర్లో ఏ క్వాంటిటీ అయినా ఒకటి ఇంకో మీద డిపెండ్ కావాల్సిందే. ఆ డిపెండ్ అనేది ఎలా ఉంటుంది అనేది ఎఫ్ డినోట్ చేస్తుంది. ఆ ఎఫ్ ఇండికేట్స్ ద వాట్ ఈస్ ద డిపెండెన్సీ, వన్ వేరియబుల్ టు అనదర్ వేరియబుల్, వన్ క్వాంటిటీ టు అదర్ క్వాంటిటీ. ఇలా మన ఫంక్షన్స్ అనేది, ఫర్ ఎగ్జాంపుల్ సర్కిల్, వాట్ ఈస్ ద రేడియస్ ఆఫ్ ద, వాట్ ఈస్ ద ఏరియా ఆఫ్ ద సర్కిల్,
pi r square. What is the surface area of the circle? 2 pi r. Circumference r. That means area also depend on the radius. What is using that formula for the radius? Pi r square. That means pi r square are denoted by f of r. సిమిలర్లీ డిఫరెంట్ క్వాంటిటీస్ని ఇలా మనం డిస్కస్ చేసుకుంటూ పోవచ్చు. ఇక్కడ ఫంక్షన్ అనేది ఇక్కడ ఎఫ్ అనేది ఇట్ ఈస్ ద సింబల్, ఓన్లీ ఇట్ ఈస్ ఎ సింబల్, డిపెండెన్సీ సింబల్. దట్స్ ఆల్. Next we go to the actual definition of a function. We take two sets A and B. They are non-empty sets. Non-empty అంటే కనీసం ఒక ఎలిమెంట్ అయినా దాంట్లో ఉండాలి. A and B, two non-empty sets. The function from A to B is a rule. A నుంచి Bకి ఒక ఫంక్షన్ డిఫైన్ చేయాలంటే compulsory it follows a rule or correspondence that assigns to each element of set A one and only element in set B. అంటే ఏ సెట్లో ఎలిమెంట్స్ ఉంటాయి, బి సెట్లో ఎలిమెంట్స్ ఉంటాయి. ఏ సెట్లో ఉండే ఎలిమెంట్స్ ఇది సెట్ ఏ, ఇది సెట్ బి. ఏ నుంచి బికి ఎఫ్ అనే ఫంక్షన్ డిఫైన్ చేయాలి అంటే ఈ సెట్లో ఉండేటటువంటి ప్రతి ఎలిమెంట్కి కరస్పాండెన్స్ బి సెట్లో ఓన్లీ వన్ ఎలిమెంట్ అయి ఉండాలి. దట్ ఈస్ ద మోస్ట్ ఎలిమెంట్. మోస్ట్ ఎలిమెంట్ టు ఈచ్ ఎలిమెంట్ ఇన్ సెట్ ఏ. ఇది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. టు ఈచ్ ఎలిమెంట్, టు ఈచ్ ఎలిమెంట్ అంటే ఏ సెట్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నా 2 కావచ్చు, 3 కావచ్చు, 100 కావచ్చు, ఇన్ని ఉన్న ఏ సెట్లో నీకు ప్రతి ఎలిమెంట్కి బిలో ఉండే ఎలిమెంట్తో కరస్పాండెంట్ ఉండాలనేది ఇంపార్టెంట్. బిలో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయో మనకు అనవసరం లేదా. ల్యాక్స్ ఉండొచ్చు, ఏలో 10 ఉండొచ్చు, బిలో ల్యాక్, ఏలో 10. ఈ 10 ఎలిమెంట్కి ఈ 1 lakh ఎలిమెంట్స్ తోటి కరస్పాండెన్స్ ఉండాలి. 1 lakh ఎలిమెంట్స్ మొత్తం అవసరంలా నీకు ఇక్కడ. అప్లై దిస్ రూల్. ఈచ్ ఎలిమెంట్ ఆఫ్ ఏ, ఈచ్ ఎలిమెంట్ ఆఫ్ ఏ one and only correspondence. One and only correspondence with the elements of the B. బి సెట్లో ఉండేటటువంటి ఒకే ఒక ఎలిమెంట్ తోటి దీనికి కరస్పాండెన్స్ ఉండాలి, రిలేషన్ ఉండాలి. దీంట్లో ఉండే ప్రతి ఎలిమెంట్ దీంట్లో రిలేషన్ ఫామ్ చేసుకోవాలి. ఇక్కడ మీ ఏ ఎలిమెంట్ మిస్ కాకూడదు. ఏలో 100 ఎలిమెంట్స్ ఉన్నాయి, 99 రిలేషన్ ఫామ్ చేసుకున్నాయి, కరస్పాండెన్స్ ఉన్నాయి బి ఎలిమెంట్స్తో. ఒక్క ఎలిమెంట్ మిస్ అయింది, దట్ మీన్స్ ఇట్ ఇస్ నాట్ ఏ ఫంక్షన్. అది ఫంక్షన్ కాదు, అది దాని ఇండికేషన్. అట టు ఈచ్ ఎలిమెంట్, ఏలో ఉండే ప్రతి ఒక్క ఎలిమెంట్కి బీలో ఉండేదానికి కరస్పాండెన్స్ తీసుకోవాలి. ఇక్కడ బి మీద రిస్ట్రిక్షన్ ఇవ్వాలా మనకి. బీలో ఎన్ని ఉండొచ్చు, కరస్పాండెన్స్ ఉండకపోవచ్చు, దానికి ఏం సంబంధం అలా. మొత్తం ఏలో ఉండే ప్రతి ఎలిమెంట్ బీలో ఎలిమెంట్ తోటి రిలేషన్ ఫామ్ చేసుకోవచ్చు, లేకపోతే చేసుకోకపోవచ్చు, మనకని అవసరం. బట్ ఏలో ఉండే ప్రతి ఎలిమెంట్ బీలో ఏదో ఒక ఎలిమెంట్ రిలేషన్ ఫామ్ చేసుకోవాలంటే బీలో ఏలో ఉండేటటువంటి ఎలిమెంట్స్ మొత్తానికి కరస్పాండెన్స్ ఉండాలి. బీలో వాటితోటి అన్ని వాటితో ఉండొచ్చు, లేకపోవచ్చు. ఈ కండిషన్ ప్రకారం ఫాలో కావాలి. వేడ ఈ కరస్పాండెంట్స్ని ఎఫ్తో డినోట్ చేస్తాం. ఇందాక సింబల్ అన్నాం, దాని సింబల్ ఎఫ్తో డినోట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ విడిచిన దానికి ఈచ్ ఇంకో కండిషన్ ఓన్లీ వన్ అండ్ ఓన్లీ అన్నాడు. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 2 ఎలిమెంట్స్ ఉన్నాయి, ఇక్కడ 2, 3 ఉన్నాయి, ఇక్కడ 5, 6 ఉన్నాయి. ఇక్కడ ఈ 2, 3 ఎలిమెంట్స్ 2, 5 తోటి కరస్పాండెన్స్ ఉండొచ్చు, 3, 5 తోటి కరస్పాండెంట్ ఉండొచ్చు. నో ప్రాబ్లం, ఇట్ ఈస్ ఎ ఫంక్షన్. అలా కాకుండా నెక్స్ట్ వచ్చేలేకి ఈ 3, 6 తోటి కరస్పాండెంట్ ఉండొచ్చు. నో ప్రాబ్లం, ఇట్ ఈస్ ఎ ఫంక్షన్. మనకు కావాల్సింది ఏంటి,
ఏలో రెండే ఎలిమెంట్స్ ఉన్నాయి, రెండింటికి కరస్పాండెంట్స్ బీలో ఉన్నాయి. అది అలా ఉంది. ఓన్లీ వన్ ఎలిమెంట్, ఒక ఎలిమెంట్ తోటి రిలేషన్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకోటి తీసుకుందాం. ఈ 3 ఎలిమెంట్ ఉంది, 2 ఎలిమెంట్ ఉంది. 3 ఎలిమెంట్ కరస్పాండింగ్ టు 5, 3 ఎలిమెంట్ కూడా ఇట్ ఈస్ కరస్పాండెడ్ 6. అంటే 3కి ఓన్లీ 1 అనేది లేదు. 3కి అది 5 తోటి రిలేషన్ ఫామ్ చేసుకుంది, 6 తోటి రిలేషన్ ఫామ్ చేసుకుంది. దట్ మీన్స్ ఇట్ ఈస్ నాట్ ఏ ఫంక్షన్. ఇది ఫంక్షన్ కాదు. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. రెండే రెండు రిలేషన్. ఈచ్ ఎలిమెంట్ ఇన్ సెట్ ఏ హ్యావ్ ద కరస్పాండెన్స్ విత్ ద ఎలిమెంట్స్ ఆఫ్ బి. నెంబర్ 2, ఇట్ ఈస్ యూనిక్ రిలేషన్. దట్ మీన్స్ ఓన్లీ వన్ ఎలిమెంట్ కరస్పాండెన్స్ ఉండాలి బి తోటి అనేది. ఈ రెండు కండిషన్స్ మీద ఫంక్షన్ అనేది బేస్ అయి ఉంటుంది. అది మోస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్, దీన్ని మ్యాథమెటికల్లీ ఎలా డినోట్ చేస్తామంటే ఎఫ్ మ్యాప్స్ ఏ టు బి అనుకోవచ్చు, ఎఫ్ ఈజ్ ఏ ఫంక్షన్ ఫ్రమ్ ఏ టు బి అనుకోవచ్చు. దాన్ని అలా చదువుకోవచ్చు. ఎలా డిఫైన్ చేస్తాం, ఎలా రిలేషన్ అయింది. ఆ రిలేషన్ y ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఇందాక మనం మాట్లాడుకున్నాం. వాల్యూమ్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఆర్ అన్నాం ఇక్కడ కదా స్పియర్లో. ఇక్కడ ఎక్స్ అనేది ఏ సెట్లో ఉంటుంది, వై అనేది బి సెట్లో ఉంటుంది. మనం ఇందాక అన్నాం డిపెండెన్స్. వై అనేది ఎక్స్ మీద డిపెండ్ అనేది. ఎలాంటి డిపెండెన్స్ అనేది మెన్షన్ చేయాలి. ఎఫ్ అనేది దాంతో తీసుకున్నాడు. అవి ఎగ్జాంపుల్స్లో వస్తుంది. ఎఫ్ అనేది ఎగ్జాంపుల్లో వస్తుంది. ఇందాక వాల్యూమ్, ఒక చోట రేడియస్, ఇంకో చోట వాల్యూమ్, ఒక్క చోట ఏరియా, ఇంకో చోట వాల్యూమ్, ఇంకో చోట సర్ఫేస్ ఏరియా. ఇలా డిపెండ్ అయి ఉంటుంది ఎఫ్ అనేది. వై అనేది బి ఎలిమెంట్స్ ఉంటాయి. నీకు రియల్గా నీకు వైని ఏమంటామంటే ఇమేజ్ ఆఫ్ ఎక్స్ అంటాం. ఇప్పుడు ఇక్కడ మిర్రర్ పెట్టాం, ఎఫ్ అనేది మిర్రర్ పెట్టాం, ఎగ్జాంపుల్ కనుక్కున్నాం. ఈ 2 ఎలిమెంట్ అనేది ఉంది, ఇక్కడ రిలేషన్ తీసేసి అనేట 2 5 తోటి రిలేటెడ్ ఫామ్ అయింది, 3 6 తోటి రిలేటెడ్ ఫామ్ అయింది. నువ్వు ఇక్కడ ఇమేజ్ ఒక మిర్రర్ కనుక పెడితే 2 రిలేటెడ్ టు 5 అంటే 2 ఫోటో 5 అయింది. 2 అనేది ఆబ్జెక్టివ్ అయితే 5 అనేది ఇమేజ్, మిర్రర్ ఇమేజ్. ఇక్కడ 3 అనేది ఆబ్జెక్టివ్ అయితే 6 అనేది మిర్రర్ ఇమేజ్. అందువల్ల వీటిని ఇమేజెస్ అంటాం బీ సెట్లో. ఎఫ్ అనేది మిర్రర్గా మనం ఇండికేట్ చేస్తే అందువల్ల వీటి ఇమేజెస్ అంటాం. ఆటోమేటిక్గా ఏమవుతాయి, ప్రీ ఇమేజెస్ అవుతాయి. ఆటోమేటిక్గా అది ఇమేజ్ అయితే ఇది ప్రీ ఇమేజ్. దీంట్లోనేమో ఎక్స్లు ఉంటాయి, దీంట్లోనేమో వైలు ఉంటాయి. కాబట్టి ఎక్స్లేమో ప్రీ ఇమేజ్ ఆఫ్ వై అంటాం, వైనేమంటే ప్రీ ఇమేజ్ ఆఫ్ ఎక్స్ అంటాం. దానికి రిలేషన్గా ఇక్కడ మిర్రర్గా తీసుకుంటే 2కి దీని యొక్క ఫోటో 5 అవుద్ది, 3 యొక్క ఫోటో 6 అవుద్ది, 2 యొక్క ఇమేజ్ 5 అవుద్ది, 3 యొక్క ఇమేజ్ 6 అవుద్ది. ఎఫ్ అనేది మిర్రర్ అవుద్ది. ఆ మిర్రర్ అనేది ఇండికేషన్ డిఫరెంట్గా ఉంటుంది. దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. ఏ నుంచి బికి, ఏ సెట్ నుంచి బి సెట్కి ఒక ఫంక్షన్ కనుక డిఫైన్ కావాలి అంటే ఏ సెట్లో ఉండే ప్రతి ఎలిమెంట్కి కరస్పాండెన్స్ ఉండాలి బి సెట్లో ఉండే ఎలిమెంట్స్ తోటి. నెక్స్ట్, ఏ సెట్లో ఉండే ప్రతి ఎలిమెంట్కి ఓన్లీ వన్ అండ్ ఓన్లీ కరస్పాండెన్సే ఉండాలి. దట్ మీన్స్ యూనిక్ కరస్పాండెన్సే ఉండాలి. ఇందాక ఎగ్జాంపుల్ చూపించాను నేను. ఒక ఎలిమెంట్కి ఒక ఎలిమెంట్ ఏలో 2 ఇమేజెస్ ఫామ్ చేసుకోకూడదు, యూనిక్ ఇమేజే ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఏ సెట్లో 100 ఎలిమెంట్స్ ఉన్నాయి, ఈ సెట్లో బి సెట్లో 1,00,000 ఉన్నాయి. ఈ 100 ఎలిమెంట్స్ ఉండేటటువంటి ఒక ఎలిమెంట్ తోటి రిలేషన్ ఫామ్ చేసుకోవచ్చు, కరస్పాండెన్స్ ఉండొచ్చు ఫంక్షన్. ఈ 100 ఎలిమెంట్స్ డిఫరెంట్ 100 ఎలిమెంట్స్ తోటి ఇమేజ్ ఫామ్ చేసుకోవచ్చు, కరస్పాండెంట్ ఫామ్ చేసుకోవచ్చు ఫంక్షన్. అది యూనిక్కే ఉండాలి. ఈ 100 ఎలిమెంట్స్ దీంట్లో ఉండే 25 ఎలిమెంట్స్ తోటి రిలేషన్ ఫామ్ చేసుకోవచ్చు, యూనిక్నెస్ని ఫాలో అవుతూ. అంటే ఈచ్ ఎలిమెంట్ హ్యావ్ వన్ అండ్ ఓన్లీ కరస్పాండెన్స్ ఉంచు, అది ఫంక్షన్ అవుతుంది. ఇది ఫంక్షన్ రెండే రెండు కండిషన్స్. ఏ సెట్లో ఉండేటటువంటి ప్రతి ఎలిమెంట్కి కరస్పాండెన్స్ ఉండాలి బి సెట్లో. రెండేదంటే ఆ కరస్పాండెంట్ ఎట్లా అంటే ఓన్లీ వన్ అండ్ ఓన్లీ కరస్పాండెన్స్ ఉండాలి, అంటే యూనిక్నెస్ రిలేషన్ ఉండాలి. దట్ మీన్స్ ఇట్ ఈస్ ఏ ఫంక్షన్. అండ్ ఇంకోటి ఏంటంటే సెట్ ఏలో ఎక్స్ వాల్యూస్ ఉంటాయి, సెట్ బిలో ఉండేటి వై టర్మ్తో దాంట్లో ఉండే ఎలిమెంట్స్ వైతో డినోట్ చేస్తే ఇది మిర్రర్ అనుకుంటే దీని ఇమేజెస్ అవుతాయి, దానికి ఈ ప్రీ ఇమేజ్ వస్తుంది. ఇది డిస్కషన్. ఓకే,
Next we go to the some examples for function. First example, we write a function in diagrammatically. Function ని diagrammatically గా రాసాం. సెట్ ఏలో 3 ఎలిమెంట్స్ ఉన్నాయి, x1 x2 x3. సెట్ బిలో y1 y2 y3 3 ఎలిమెంట్స్ ఉన్నాయి. x1 y1తో రిలేషన్ కరస్పాండెన్స్ ఉంది, x2కి y3తో కరస్పాండెన్స్ ఉంది, x3కి y2తో కరస్పాండెన్స్ ఉంది. ఇక్కడ అబ్జర్వేషన్ ఆల్రెడీ దీని ముందు డెఫినేషన్ ఆఫ్ ఏ ఫంక్షన్లో డిస్కస్ చేసుకున్నాం. ఫస్ట్ కాన్సెప్ట్స్ ఏంటంటే ఎవ్రీ ఎలిమెంట్ హ్యావ్ ఇన్ సెట్ ఏ, ఎవ్రీ ఎలిమెంట్ ఇన్ సెట్ ఏ హ్యావ్ కరస్పాండెన్స్ ఇన్ సెట్ బి, దట్ ఈస్ ద మస్ట్. ఎవ్రీ ఎలిమెంట్ ఇన్ ఏ 3 ఎలిమెంట్స్ ఉన్నాయి, 3 ఎలిమెంట్స్ సెట్ బితో కరస్పాండెన్స్ ఉంది, దట్ ఈస్ ద ఫస్ట్. అండ్ దట్ కరస్పాండెన్స్ ఈజ్ యూనిక్ కరస్పాండెంట్. అంటే ఒక ఎలిమెంట్కి ఒక ఎలిమెంట్ తోటి ఇమేజ్ ఫామ్ అయి ఉండాలి. x1కి ఒక ఎలిమెంటే, x2కి ఒక ఎలిమెంటే, x3కి ఒక ఎలిమెంటే. దట్ మీన్స్ set A have all elements are the correspondence. It has correspondence with the elements of B and also unique correspondent. అంటే సెట్ ఏలో ఉండే ప్రతి ఎలిమెంటు సెట్ బిలో ఏదో ఒక ఎలిమెంట్కి కరస్పాండెన్స్ ఉంది, రిలేషన్ ఉంది. అంటే సెట్ ఏలో ఉండేటటువంటి ప్రతి ఎలిమెంట్కి రిలేషన్ ఉంది. అంటే ఎటు చూడండి, ఇన్ ద అబోవ్ మ్యాపింగ్ ఎఫ్ మ్యాప్స్ ఏ టు బి, ఈ మ్యాప్లో చూడండి అది ఫంక్షన్ ఎలా అయింది. ఇఫ్ ఈచ్ ఎలిమెంట్ ఇన్ సెట్ ఏ, ఇఫ్ ఈచ్ ఎలిమెంట్ ఇన్ సెట్ ఏ హ్యాస్ ఇమేజ్ ఇన్ సెట్ బి, ఇమేజ్ ఇన్ సెట్ బి. కరస్పాండెంట్ ఎలిమెంట్ అంటే ఇమేజ్ అంటాం, మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. అంటే సెట్ బిలో ఏలో ఉండే ప్రతి ఎలిమెంట్కి సెట్ బిలో ఇమేజెస్ ఉన్నాయి, కాబట్టి ఇట్ ఈస్ ఏ ఫంక్షన్. నెక్స్ట్ వీ గో టు ది సెకండ్ ఎగ్జాంపుల్. సెట్ ఏలో 3 ఎలిమెంట్స్ ఉన్నాయి, x1 x2 x3. ఇక్కడ సెట్ బిలో 4 ఎలిమెంట్స్ ఉన్నాయి, దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్, అనదర్ డిస్కషన్. ఈచ్ ఎలిమెంట్ ఇన్ సెట్ ఏ, x1 రిలేటెడ్ టు y1, x2 రిలేటెడ్ టు y1, x3 రిలేటెడ్ టు y2. అంటే ఏలో సెట్లో ఉండే ప్రతి ఎలిమెంట్కి రిలేషన్స్ ఉన్నాయి, అంటే ఇమేజెస్ బిలో ఉన్నాయి. అండ్ ఆల్సో ఈచ్ ఎలిమెంట్ హ్యావ్ యూనిక్ రిలేషన్, యూనిక్ ఇమేజ్. x1కి ఒకటే, x2కి ఒకటే, x3కి ఒకటి. ఇక్కడ x1 x2 ఒకదానితో రిలేషన్ ఫామ్ చేయాలి, అది మనకు అవసరం లేదు. ఫంక్షన్లో x1కి ఒకటి ఉంది, x2కి ఒకటి ఉంది, x2కి ఇంకోటి లేదు, మనకు సంబంధం లేదు. బట్ ఎగ్జాంపుల్ x1 x2 x3 y1 తోటి రిలేషన్ ఫామ్ చేసుకున్న ఫంక్షన్. దట్ మీన్స్ యూనిక్ ఇమేజ్. ఈచ్ ఎలిమెంట్ హ్యాస్ ఇన్ సెట్ ఏ హ్యాస్ ద యూనిక్ ఇమేజ్ ఇన్ సెట్ బి. అలాంటి సిచ్యువేషన్లో ఇట్ ఈస్ పాసిబుల్ దట్ ఫ్యూ ఎలిమెంట్స్ ఇన్ సెట్ బి ఆర్ ప్రెసెంట్ విచ్ ఆర్ నాట్ ఇమేజెస్ ఆఫ్ ద ఎలిమెంట్స్ ఆఫ్ సెట్ ఏ. కొన్ని ఫంక్షన్స్లో ఫంక్షన్ అవుతుంది, కానీ సెట్ బిలో ఉండేటటువంటి కొన్ని ఎలిమెంట్స్ సెట్ ఏకి ఇమేజెస్ కాకపోయినా కూడా ఫంక్షన్ అని ఈ ఎగ్జాంపుల్లో మనం ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతున్నాం. అంటే ఒక ఫంక్షన్లో 2 కండిషన్స్ ఫాలో కావాలి. ఒక రిలేషన్ అనేది సెట్ ఏలో ఉండే ఈచ్ ఎలిమెంట్కి కరస్పాండెన్స్ ఇమేజెస్ ఉండాలి బిలో, సెట్ ఏలో ఉండే ఈచ్ ఎలిమెంట్కి బిలో ఉండాలి, సెట్ ఏలో ఉండే ఎలిమెంట్స్కి యూనిక్ ఇమేజెస్ ఇన్ బి ఉండాలి, యూనిక్ ఇమేజెస్ ఉండాలి, మల్టీ ఇమేజెస్ ఉండకూడదు. దట్ ఈస్ దీస్ 2 ఎగ్జాంపుల్. వి డిస్కస్ ద 2 ఎగ్జాంపుల్స్. Next we go to the third example. Fe, it is a mapping. Set A has 3 elements, x1 x2 x3. Set B y1 y2 y3 3 elements ఉన్నాయి. x1 related to y1, x2 related to y3, x3 not related to any element in set B. x3 అనేది దేంతో రిలేషన్ ఫామ్ చేసుకోవాలి, దేంతో కరస్పాండెన్స్ లేదు. ఒక ఫంక్షన్కి ఫస్ట్ రిలేషన్ ఏంటంటే ఈచ్ ఎలిమెంట్ ఆఫ్ ఏ హ్యాస్ రిలేషన్ ఇన్ బి, హ్యాస్ ఇమేజెస్ ఇన్ బి. బట్ దట్ కండిషన్ ఈజ్ this mapping is not satisfy that condition. That means f is not a function.
ప్రతి ఎలిమెంట్ సెట్ ఏలో ఉండే ప్రతి ఎలిమెంట్ సెట్ బిలో కరస్పాండెన్స్ ఉండాలి అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ఏడా, అది వ్యాలిడిటీ లేదేడా, దట్ మీన్స్ ఇట్ ఈస్ నాట్ ఏ ఫంక్షన్. నెక్స్ట్ we go to the fourth example. Similarly, set A has x1, x2, x3 three elements. Set B y1, y2, y3 three elements. F is a mapping. x1 related to y1, x2 related to x3, x2 related is also y1, x3 related to y2. ఇక్కడ ఫంక్షన్కు ఉండేటటువంటి రెండు కండిషన్స్. ఫస్ట్ కండిషన్ ఈజ్ ఈచ్ ఎలిమెంట్ ఇన్ సెట్ ఏ హ్యాజ్ రిలేషన్ సెట్ బి, దట్ ఈస్ ఓకే. సెకండ్ కండిషన్, every element has the unique image, but that condition is no validity here. x2 has two images, y1 to y1 image, y3 image. Second condition is not valid in this case. That means the element has multi-valued. That means this mapping is it is not a function, only it is a mapping. A function cannot be multi-valued. ఒక ఎలిమెంట్కి ఎక్కువ వాల్యూస్, ఎక్కువ ఇమేజెస్, ఎక్కువ కరస్పాండెన్స్ ఉండదు. దట్ మీన్స్ ఏ ఫంక్షన్ కెనాట్ బి మల్టీ వాల్యూడ్. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఈచ్ ఎలిమెంట్ హ్యాజ్ యూనిక్ ఇమేజ్ ఇన్ సెట్ బి. ఈచ్ ఎలిమెంట్ ఇన్ సెట్ ఏ హ్యాజ్ unique image in set B. That means a function cannot be multi-valued. That is the most important. A mapping that multi-valued a function that multi-valued is a mapping that multi-valued is a relation from A to B. ఒక మల్టీ వాల్యూడ్ మ్యాపింగ్ కనుక ఉంటే దాని ఓన్లీ రిలేషన్ అంటాం. ఇట్ ఈస్ నాట్ ఏ ఫంక్షన్. ఏ మ్యాపింగ్ దట్ మల్టీ వాల్యూడ్ ఈజ్ ఏ రిలేషన్ ఫ్రమ్ ఏ టు బి. ఇక్కడేమో ఫస్ట్ కేస్ వ్యాలిడిటీ లేదు, ఇక్కడ సెకండ్ కేస్ వ్యాలిడిటీ లేదు. వాట్ ఈస్ ద ఫస్ట్ కేస్? ఇన్ ఈచ్ ఎలిమెంట్ ఎఫ్ ఏ మ్యాపింగ్ ఎఫ్ ఏ టు బి ఈజ్ ఏ ఫంక్షన్ ఇఫ్ each but one element is missed, have correspondence in set B. x3 correspondence లేదు, ఇమేజ్ లేదు. ఇక్కడ మల్టీ వాల్యూడ్, దిస్ మ్యాపింగ్ ఈజ్ మల్టీ వాల్యూడ్. దట్ మీన్స్ ఇట్ ఇస్ నాట్ ఏ ఫంక్షన్. We consider some other examples. Here we define the infinite sets. F maps, the mapping F. R plus means positive real numbers. R means real numbers. Positive reals to reals where y square equal to x. ఇక్కడ ఫంక్షన్ రిలేషన్ xకి yకి రిలేషన్ y square equals to x. This is the another model, y square equal to x. That is equal to y equal to plus or minus root x. We can write in graphically. This is the r plus 1 set. అది వరకు a అన్నాం, ఇది b అన్నాం. ఇప్పుడు వాడిచ్చిన ఆ ab ప్లేస్ మనం డిఫైన్ చేస్తాం. దీంట్లో x వాల్యూస్ ఉంటాయి, దీంట్లో y వాల్యూస్ ఉంటాయి. ఇక్కడ y అనేది one time minus root x, other time plus root x. That means x has two different images. One element has two different elements. That means f is not a function. It is multi-valued mapping. That means it is a relation. Multi-relations, multi-images. That means it is relation. ఇలా మనకి ఒక నోటేషన్ కాకుండా సెట్ ఆఫ్ రియల్ నెంబర్ సెట్స్ మనం డిఫైన్ చేసుకోవచ్చు. ఏబీ కాకుండా ఇలాంటి మోడల్స్ కూడా మనకి ఎగ్జాంపుల్స్గా కన్సిడర్ చేయొచ్చు. ఇన్ దిస్ కేస్ ఈచ్ ఎలిమెంట్ ఇన్ సెట్ ఏ, దట్ మీన్స్ సెట్ ఆఫ్ ఆర్ ప్లస్ హ్యాస్ multi images in set capital R. Next we go to the another example. Here f mapping f
here set is closed interval -2 to 2, other set R. ఇది క్యాపిటల్ A అనుకోండి, ఇది క్యాపిటల్ B. The relation between x and y are x square plus y square equal to 4. మనం ఏం డిస్కస్ చేస్తున్నాం అంటే ఇది ఫంక్షన్ అవుతుందా లేదా అని చెక్ చేస్తాం మేడం. దానికోసం ఏం చేస్తున్నాం అంటే y square equal to 4 minus x square, y equal to plus or minus root of 4 minus x square ఇడ ప్లస్ 1 మైనస్ 1 మ్యాపింగ్గా చూస్తే ఇది ఏ ప్లేస్లో ఉంది అంటే ఇక్కడ సెట్ ఏ అంటే ఇక్కడ -2 to 2, సెట్ బి అంటే క్యాపిటల్. ఎక్స్కి మల్టీ వాల్యూడ్ మైనస్ వాల్యూ, అదర్ వే ప్లస్ వాల్యూ. అంటే ఎక్స్కి 2 డిఫరెంట్ ఇమేజెస్ ఉన్నాయి. ఓకే, దట్ మీన్స్ one element in set, this set has unique image in set B, that means set capital R, but he is multi-valued function, multi-valued mapping. Here multi-valued is there, that means it is not a function, that means it is only relation. ఈ విధంగా సెట్ ఫామ్ లో కూడా ఎగ్జాంపుల్స్ మనం డిఫైన్ చేసుకోవచ్చు. Next we go to the third example. We take a function, we take a relation, or we take a mapping f r to r. Set a place లో r ఉంది, set b place లో r ఉంది, రెండు set of real numbers. Here relation between y and x is y equal to x cube. ఇక్కడ x అనే ఒక x వాల్యూ, y వచ్చే x cube, x is related to x cube. Here we observe that, నువ్వు గమనిస్తే each x would have unique value in set R. ఒక xని ఒక నెంబర్ తీసుకొని దాన్ని క్యూబ్ కనుక చేస్తే కంపల్సరీగా యూనిక్ వాల్యూనే ఉంటుంది. 2ని క్యూబ్ చేయి 8, 3ని క్యూబ్ చేస్తే 27, 1 క్యూబ్ చేస్తే 1, 5 క్యూబ్ చేస్తే 125. ఇలా ప్రతి ఎలిమెంట్ క్యూబ్ చేసుకుంటా పోతే cube value, that means y values are different elements in this set have different images in second set. That means ప్రతి రియల్ నెంబర్ని క్యూబ్ చేస్తే డిఫరెంట్గా వస్తుంది తప్ప సేమ్గా రాదు. దీని ముందు ఎగ్జాంపుల్ లాగా కాకుండా. అందువల్ల ఏంటంటే ఈచ్ ఎక్స్ వీ వుడ్ హ్యావ్ ఏ యూనిక్ వాల్యూ ఆఫ్ ఇన్ సెట్ ఆర్. ఒకే ఒక వాల్యూ ఉంటుంది క్యూబ్ చేస్తే ఈ రిలేషన్లో. దట్ ఈస్ క్యూబ్ ఆఫ్. ఇది అబ్జర్వేషన్ ఏంటంటే ఏ రెండు డిస్టింక్ట్ రియల్ నెంబర్స్ తీసుకొని క్యూబ్ చేస్తే ఆ రెండు క్యూబిక్ వాల్యూస్ డిఫరెంట్గానే ఉంటాయి అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఈ క్యూబ్ ద ఎన్ రియల్ నెంబర్, cubing the real numbers are different. Numbers are different. After taking cube, it are different. ఏ రెండు రియల్ నెంబర్స్ క్యూబ్ చేసినా కూడా ఆ క్యూబ్ వాల్యూస్ డిఫరెంట్గా ఉంటాయనేది జనరల్ కాన్సెప్ట్. దట్ మీన్స్ ఇక్కడ రెండు కండిషన్స్ పాసిబుల్ అవుతుంది. సెట్ ఆఫ్ రియల్ నెంబర్స్లో ప్రతి దాన్ని క్యూబ్ చేయడానికి పాసిబిలిటీ ఉంది. ఆ క్యూబ్ చేసినంటే దట్ మీన్స్ ఈచ్ ఎలిమెంట్ హ్యాస్ ఇన్ దిస్ సెట్ హ్యాస్ కరస్పాండింగ్ అదర్ సెట్. దీంతో ఉంటే ప్రతి ఎలిమెంట్కి దాంట్లో ఇమేజ్ ఉండడానికి అవకాశం ఉంది. ప్రతి ఎలిమెంట్ రిలేషన్ ఫామ్ చేసి క్యూబ్ చేసుకోవడానికి రైట్ ఉంది నీకు. ప్రతి ఎలిమెంట్ని క్యూబ్ చేసుకోవడానికి రైట్ ఉంది. బట్ ఇక్కడికి వస్తే ఈచ్ ఎలిమెంట్ హ్యావ్ డిఫరెంట్ ఇమేజెస్ ఇన్ సెట్ బి. సెట్ బి మీన్స్ సెకండ్ సెట్. ప్రతి ఎలిమెంట్కి డిఫరెంట్ ఇమేజెస్ ఉంటాయి. దేని క్యూబ్ చేసినా కూడా డిఫరెంట్గా వస్తుంది తప్ప సేమ్గా రాదండి. దీని ముందు అయితే ప్లస్ ఒక వాల్యూ మైనస్ ఒక వాల్యూ, ఒకే దానికి రెండు వాల్యూస్ వస్తున్నాయి, డిఫరెంట్గా వస్తాయి. క్యూబిక్ ఫంక్షన్ అలా ఉంటుంది. దట్ మీన్స్ it is a function. It satisfies y equal to x satisfies two conditions of a function. One is each element in first set has images in second set. Next, that images are different. ఆ images are differentగా ఉంటాయి. రెండు కండిషన్స్ సాటిస్ఫై అయింది కాబట్టి కంపల్సరీ ఇట్ ఈస్ ఏ ఫంక్షన్. నెక్స్ట్ ఇంకో మోడల్. ఫంక్షన్ ఈ విధంగా కూడా డిఫైన్ చేసి వీ కెన్ ఎక్స్ప్రెస్ ఏ ఫంక్షన్ ఆర్ డిఫైన్ ఏ ఫంక్షన్ ఇన్ దిస్ వే.
ఫంక్షన్ యాజ్ ఎ సెట్ ఆఫ్ ఆర్డర్ పేర్స్. ఒక ఫంక్షన్లో ఎఫ్ అనే ఫంక్షన్ తీసుకుంటే దాంట్లో సెట్ ఆఫ్ ఆర్డర్ పేర్స్, ఒక సెట్ ఆర్డర్ పేర్స్ రెండే ఉంటాయి. ఆ సెట్ ఆర్డర్ పేర్స్గా మనం డిఫైన్ చేసుకోవచ్చు అనేది నెక్స్ట్ కండిషన్. We take a function f maps a to b can be expressed set of order pairs. ఎన్ని సెట్ ఆఫ్ ఆర్డర్ పేర్స్గా నువ్వు డిఫైన్ చేసుకోవచ్చు. అయితే ఎలా ఉండాలి ఆర్డర్ పేర్స్? ఈచ్ ఆర్డర్ పేర్, ప్రతి ఆర్డర్ పేర్లో ఎలా ఉంటాయంటే ఫస్ట్ ఎలిమెంట్ బిలాంగ్స్ టు ది సెట్ ఏ. ఆ ఆర్డర్ పేర్లో ఫస్ట్ ఎలిమెంట్ సెట్ ఏలో ఉండాలి. అండ్ సెకండ్ ఎలిమెంట్ ఈజ్, దట్ మీన్స్ సెకండ్ ఎలిమెంట్ ఈజ్ corresponding element of B. Second element is corresponding element of B. దాని కరస్పాండింగ్ ఎలిమెంట్ సెకండ్ సెట్లో ఉండాలి. సెట్ ఏలో ఒక ఎలిమెంట్ తీసుకుంటే ఆ ఆర్డర్ పేర్లో పేరు కాబట్టి రెండు ఉంటాయి, ఫస్ట్ ఎలిమెంట్ సెకండ్ ఎలిమెంట్. ఫస్ట్ ఎలిమెంట్లో ఇలా తీసుకుంటాం, ఇది ఆర్డర్ పేర్. దీంట్లో ఫస్ట్ ఎలిమెంట్, దిస్ ఈజ్ ద సెకండ్ ఎలిమెంట్. ఈ ఫస్ట్ ఎలిమెంటు సెట్ ఏలో ఉండాలి. సెకండ్ దీని కరస్పాండింగ్ ఎలిమెంటు సెకండ్ ఎలిమెంట్గా ఉండాలి. దట్ మీన్స్ దీని ద కరస్పాండింగ్ ఎలిమెంట్ ఆఫ్ సెట్ ఏ లైస్ ఇన్ సెట్ బి. సెట్ ఏలో ఉండేటటువంటి ఎలిమెంట్స్ అన్నీ కరస్పాండింగ్ ఎలిమెంట్స్ సెట్ బిలో ఉంటాయి. ఆ సెట్ బిలో ఉండే కరస్పాండింగ్ ఎలిమెంట్ సెకండ్ ఎలిమెంట్గా తీసుకుంటాం. ఆర్డర్ పేర్లో రెండు ఎలిమెంట్స్ ఉంటాయి, పేరు కాబట్టి రెండు ఎలిమెంట్స్ ఉంటాయి. ఫస్ట్ ఎలిమెంట్ ఏమో సెట్ ఏలో తీసుకుంటాం, సెకండ్ ఎలిమెంట్ ఏమో ఈ ఫస్ట్ ఎలిమెంట్కు ఉండేటటువంటి కరస్పాండింగ్ ఎలిమెంటు సెట్ బిలో ఉంటుంది, దాన్ని సెకండ్ ఎలిమెంట్గా తీసుకుంటాం. ఇలాంటి ఆర్డర్ పేర్స్ అన్నిటిని ఒక సెట్గా ఫామ్ చేస్తే దట్ ఈస్ కాల్డ్ ఏ ఫంక్షన్ ఎఫ్. ఈ ఫంక్షన్ ఎఫ్ మ్యాప్స్ ఏ టు బి ఆర్ ఎఫ్ ఏ టు బి. దాన్ని మనం ఇలా తీసుకున్నాం. ఫంక్షన్ ఎఫ్ మ్యాప్స్ ఏ టు బి కెన్ బి ఇలా కన్సిడర్ చేస్తాం యాజ్ ఎ సెట్ ఆఫ్ ఆర్డర్ పేర్స్. వన్ ఎలిమెంట్ ఈజ్ సెట్ ఏ, దెన్ other element, second element is image of this, their corresponding. The corresponding element of A is the second element. That means corresponding element means image. Image denoted by f of A. This is the second element in order pair. The set of order pairs is called a function. Where A belongs to capital A, f of A belongs to capital B. A లో ఉండేట A కి corresponding element, ఆ A కి రిలేషన్ ఉండే ఎలిమెంట్ ఆర్ ఏ యొక్క ఇమేజ్ సెకండ్ ఎలిమెంట్గా తీసుకుంటాం, అది సెట్ బిలో ఉంటుంది. విచ్ ఈస్ ద ఇమేజ్ ఆఫ్ సెట్ ఏ, విచ్ ఈస్ ఇమేజ్ ఆఫ్ స్మాల్ ఏ, నాట్ సెట్ ఏ, స్మాల్ ఏ. చూడు ఎగ్జాంపుల్, ఇది సెట్ ఏ, ఇది సెట్ బి. దీంట్లో ఏ ఎలిమెంట్స్ ఉంటాయి, దీంట్లో బిలో చాలా ఎలిమెంట్స్ ఉంటాయి. కానీ ఏతో రిలేషన్ ఫామ్ ఏకి కరస్పాండింగ్గా ఏకి ఇమేజ్గా ఉండే ఎలిమెంట్సే దీంతో రిలేషన్ ఫామ్ చేసుకుంటాయి. ఈ రిలేషన్ ఎఫ్ ఆఫ్ ఏ డినోట్ చేయి. ఇంకా చాలా ఎలిమెంట్స్ ఉంటాయి ఇక్కడ, దీన్ని ఎఫ్ ఇమేజ్ ఆఫ్ ఏ అంటాము. ఈ ఎఫ్ ఆఫ్ ఏని ఎఫ్ ఇమేజ్ ఆఫ్ ఏ అని కూడా అంటాం. ఇలా ఉంటే ఇట్ ఈస్ ఏ ఫంక్షన్. ఫంక్షన్ని ఇలాగా సెట్ ఆఫ్ ఆర్డర్ పేర్స్గా మనం కన్సిడర్ చేసుకోవచ్చు. ఇప్పుడు దాకా నోటేషన్ చదువుతున్నాం. ఇక్కడ ఎలా నోటేషన్ చదువుతున్నాం? రెండు కండిషన్స్. ఈచ్ ఎలిమెంట్ ఈజ్ సెట్ ఏ హ్యావ్ ద కరస్పాండింగ్ ఇన్ ద సెట్ బి. రెండోది, ఈచ్ ఎలిమెంట్ హ్యావ్ యూనిక్ కరస్పాండెన్స్ ఇన్ సెట్ బి. ఆ రెండు వాయిస్గా మనం మాట్లాడుతున్నాం, రిటర్న్గా రాస్తున్నాం. బట్ ఇలా నోటేట్గా చేస్తే కంపల్సరీ ఇట్ ఈస్ ఏ ఫంక్షన్ ఆర్డర్ పేర్స్లో. దిస్ ఇస్ ద సెట్ ఆఫ్ ఆర్డర్ పేర్స్లో నోట్ చేస్తే ఆ ఫంక్షన్ని సెట్ ఆఫ్ ఆర్డర్ పేర్స్లో లాగా కూడా నువ్వు డిఫైన్ చేయొచ్చు. నెక్స్ట్ అనదర్ ఎగ్జాంపుల్, another model. Set A contains 1, 2, 3 more elements. Set B contains A, B, 2 elements. What is A cross B? All relations of the elements of set A in the set B. That means how many relations? One is related to A. That means one is associated to A, or one is corresponding to A. One is corresponding to B. It is possible. రెండు అనేది ఏతో, రెండు అనేది బీతో రిలేషన్ ఫామ్ చేసుకోవచ్చు. మూడు అనేది ఏ తోటి, మూడు అనేది బీతో రిలేషన్. అంతకంటే రిలేషన్స్ లేవు.
హౌ మెనీ రిలేషన్స్ ఆర్? దీంట్లో 3 ఎలిమెంట్స్, దీంట్లో 3 into 2 6 ఎలిమెంట్స్, 6 ఆర్డర్ పేర్స్. ఇట్ ఈస్ ఎ సెట్ ఆఫ్ 6 ఆర్డర్ పేర్స్. దీన్ని ఏ క్రాస్ బి అంటాను. ఏ క్రాస్ బి అంటే ద సెట్ ఆఫ్ ఆర్డర్ పేర్స్ ఫ్రమ్ ఏ టు బి. ఓకే, we take some elements, we form a set taking some elements in A cross B. It is called a relation. We take a relation 1 of A, 2 B, 3 C, 3A, 3B. Okay, 1A, 2B, 3B. That means 1 is related to A, 2 is related to B, 3 is related to B. 2 కి దీని సెట్ ఏలో ఎలిమెంట్స్ 3 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఈ రిలేషన్లో 3 ఎలిమెంట్స్కి ఇమేజెస్ ఉన్నాయి. 1కి ఏ అనేది ఒకే ఇమేజ్, 2కి బి అనేది ఒకే ఇమేజ్, 3కి బి అనేది ఒకే ఇమేజ్. రెండు ఈక్వల్గా అవసరం ప్రాబ్లం. 3కి బి అనేది ఒకే ఇమేజ్ ఉంది అంటే సెట్ ఏ, every element in set A has images in set B. That first condition is over. Second condition, each element in set A have unique images in set B. It is okay. That means it is the one of the function. Functions draw chesukochu. Is a one of the function. That means here R is a function. That means it is denoted by F. Equal to F. That means EF అనేది it is a set of order pairs. The set of these 3 pairs lies in A cross B. ఈ 3 ఆర్డర్ పేర్స్ A cross B లో ఉన్నాయి కాబట్టి ఇది దీనికి సబ్సెట్ అవుతుంది. ఈ ఎలిమెంట్స్ దాంట్లో ఉంటే ఇది దానికి సబ్సెట్ అవుతుంది. F ఈజ్ సబ్సెట్ ఆఫ్ A cross B అంటే హెన్స్ ఎవ్రీ ఫంక్షన్ ఈజ్ ఎ సబ్సెట్ ఆఫ్ A cross B. ఆడిచ్చిన 2 సెట్ల నుంచి A cross B కనుక్కుంటే నీకు కావాల్సిన ఫంక్షను ఈ 2 రిస్ట్రిక్షన్స్ బేస్డ్ అయినటువంటి ఫంక్షన్ కంపల్సరిగా దానికి సబ్సెట్ కావాలి A cross Bకి. F అనేది A cross Bకి సబ్సెట్ కావాలి. దట్ ఈస్ ద మోస్ట్